ఆర్జే శేఖర్ భాషపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. టాలీవుడ్ మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు శేఖర్ భాషపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జానీ మాస్టర్ తో తాను మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ను శేఖర్ భాష లీక్ చేసి తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ ఆవేదన వ్యక్తం చేసింది. తనను కించపరిచి తన పరువుకు భంగం కలిగించేందుకే కాల్ రికార్డింగ్స్ ను లీక్ చేశాడని ఆరోపించింది. జానీ మాస్టర్ తో ఆయన భార్యతో శేఖర్ భాష కుమ్మక్కై తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. అయితే జానీ మాస్టర్ ఆయన భార్య తన కాల్ రికార్డింగ్స్ ను శేఖర్ భాషకు ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఇక జానీ మాస్టర్ పై నమోదైన కేసులో విచారణను శేఖర్ భాష తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. తను కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో శేఖర్ భాషపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖర్ భాషపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, టాలీవుడ్ మహిళా కొరియోగ్రాఫర్ ఇటు శేఖర్ భాషపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. కాల్ రికార్డింగ్స్ లీక్ చేసినట్టుగా కూడా ఆవిడ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? శేఖర్ భాష వైపుగా ఎటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి? అసలు అప్డేట్స్ ఏంటి? గత ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నార్సింగ్ పిఎస్లో సృష్టి వర్మ కేసు పెట్టింది. ఆ కేసులో పలు కీలకమైనటువంటి అంశాలను ఆమె ప్రస్తావించింది. ఎందుకంటే ఇప్పటికే పోక్సోలో జానీ మాస్టర్ కేసుని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన కూడా జైలు జీవితం అనుభవించి బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత తన పైన అసత్య ప్రచారాలు చేసేందుకు శేఖర్ భాషని వీళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. శేఖర్ భాష కావాలనే జానీ మాస్టర్ నేను మాట్లాడుకున్నటువంటి కొన్ని కాల్ రికార్డ్స్ అవన్నీ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఆయన పంపించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తనను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనేది కూడా ఆమె ఆరోపణలు చేసింది. దీనిపైన కూడా ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఫిర్యాదుని స్వీకరించినటువంటి నార్సింగ్ పిఎస్ ఆ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఐటీ యాక్ట్ని కూడా దీంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ భాష పైన కేసు నమోదు అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా జానీ మాస్టర్తో ఆయన భార్యతో కుమ్మక్కై తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడనేది కూడా ఆమె ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటికే శేఖర్ భాష పైన ఇది 3వ కేసుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో పంజాగుట్టలో మరొక మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, లేకపోతే తనపైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడనేది, తనపైన కుట్ర చేస్తున్నాడని ఒక కేసు నమోదు చేసింది. తనతో పాటు ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసులో అప్పుడు తనపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు కూడా లావణ్య కూడా ఇదే నార్సింగ్ పిఎస్లో కూడా ఆమె కేసు పెట్టిన నేపథ్యంలో అప్పుడు కూడా ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు తాజాగా దానికంటే ముందు ఈ హర్ష సాయి విషయంలో అప్పుడు ఎవరైతే ఒక మహిళ మిత్ర శర్మ అనే మహిళ అతనిపైన ఫిర్యాదు చేసినప్పుడు మిత్రా శర్మ పైన కూడా ఈయన ఇదే రకంగా కూడా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆమె కూడా కేసు పెట్టిన నేపథ్యంలో అది కూడా ఎఫ్ఐఆర్ అయినటువంటి నేపథ్యం. ఇప్పుడు తాజాగా సృష్టి వర్మ, సో దాదాపు మొత్తం 4 అమ్మాయిలు ఇప్పటి వరకు శేఖర్ భాష పైన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ కూడా అతని పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేయించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మెయిన్ కాల్ రికార్డింగ్స్ పైనే ఆమె ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డ్స్ వీరెవరు బయటికి రిలీజ్ చేయడానికి, వీరు ఎలా పలువురు యూట్యూబ్ ఛానల్స్కి వీరు ఇస్తారు, మొత్తం శేఖర్ భాష నుంచినే ఈ యొక్క ఆడియోలు అన్నీ వెళ్ళాయన్నది కూడా ఆమె ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. సో చూడాలి దీనిపైన తనపైనటువంటి ఆరోపణలపైన శేఖర్ భాష ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇవాళ శేఖర్ భాష తనకు ప్రాణహాని ఉందంటూ కూడా లావణ్య పైన కేసు పెట్టడానికి కూడా ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి మరి కాసేపట్లో చేరుకోబోతున్నాడు. సో అక్కడ తనపైన నమోదైనటువంటి అన్ని ఎఫ్ఐఆర్ల పైన, ఎందుకంటే పంజాగుట్లో మహిళ, అలాగే నార్సింగ్లో మిత్రా శర్మ, సృష్టి వర్మ, లావణ్య వీళ్ళు ముగ్గురు సంబంధించిన కేసులపైన ఆయన స్పందిస్తాడా ఏంటి, తన వర్షన్ ఏం చెప్తాడనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రానా, ఇన్ని కేసెస్ ఆయన మీద ఉన్నాయి. ఇటు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా శేఖర్ భాష కనిపిస్తున్నారు. అసలు ఎందుకు ఆయన వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యారు? ఎటు కూడా మనకి డైరెక్ట్ లింక్స్ అనేవి కనిపించట్లా, కానీ ఇండైరెక్ట్గా అయినా ప్రెసెంట్ కనిపిస్తున్న ప్రతి కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ మనకు కనిపిస్తోంది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఈయనకి గత బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది? అంటే ఆయన చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే కొంతమంది మహిళలు కావాలని అబ్బాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని మిస్లీడ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని డిఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అలాంటి అబ్బాయిల తరపున నేను ఖచ్చితంగా పురుషుల యొక్క హక్కుల కోసం నేను పోరాడతాను కాబట్టి వాళ్ళకి నేను మద్దతుగా వస్తున్నాను. వీళ్ళు చేసే ఫేక్ ప్రొపాగండా వల్ల వీళ్ళ లైఫ్లు కూడా స్పాయిల్ అవుతున్నాయనేది కూడా తను చెప్తున్నటువంటి వర్షను. అయితే ఇప్పుడు లావణ్య కేసులో కూడా ఆయన అదే చెప్తున్నాడు, తప్పు ఆమె చేసింది, అన్నీ ఆమె చేసిన తర్వాత వీరిపైన ఆమె కేసులు పెడుతుంది అనేది కూడా అతను చెప్తున్నటువంటి వర్షను. అయితే ఇప్పుడు సృష్టి వర్మ కేసులో అతను ఏం చెప్తాడని కూడా చూడాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం 2-3 రోజుల ముందు కూడా ఆయన గతంలో వారం రోజుల ముందు కూడా కొన్ని ఆడియోలని రిలీజ్ చేశారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. కాబట్టి మొత్తం ఆమె స్వయంగా వచ్చింది నార్సింగ్ పోలీస్ స్టేషన్కి, దాదాపు 2 గంటల పాటు ఉండి పోలీసులకి మొత్తం వివరించింది. కొన్ని కాల్ రికార్డింగ్స్ను ఆయన ఏమేమి రిలీజ్ చేశాడో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ను కూడా ఆమె అక్కడ సమర్పించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేశారు. సో వారు కూడా నార్సింగ్ పోలీసులు శేఖర్ భాషని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చూడాలి తనపైన వచ్చినటువంటి ఆరోపణల్ని ఆయన ఏ విధంగా సమర్థించుకుంటాడు, వాటికి ఏ రకంగా రిప్లై ఇస్తాడు, ఆయన చెప్పేటువంటి వర్షన్ ఏంటి, తాను ఏ విధంగా ఎందుకు వీరిపైన నేను అగెనిస్ట్గా మాట్లాడాల్సి వచ్చినటువంటి అంశాలపైన స్పందిస్తాడా లేదనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలుస్తుంది. అయితే రానా వీటిలో ప్రెసెంట్ నమోదైన ఏ కేసెస్లో అయినా శేఖర్ బాస్ను ఇటు అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఆయన ఇవాళ పోలీస్ స్టేషన్లో ఏమైనా విచారణకు హాజరవుతారనుకోవాలా మనం? గతంలో మిత్రా శర్మ కేసులో ఆయన సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదైంది కాబట్టి అప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత 41 నోటీస్ ఇచ్చి ఆయన పంపించిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇంకా అంతకుముందు పంజాగుట్లో ఉన్నటువంటి కేసు సంబంధించిన విషయంలో ఆయన్ని ఒక స్టేట్మెంట్ తీసుకున్నారా లేదో కూడా ఎవరికి ఒక క్లారిటీ లేదు. సో ఆ కేసు కూడా నడుస్తూనే ఉంది. కాకపోతే ఆయన చెప్తుందంటే పంజాగుట్లో తనపైన కేసు పెట్టినటువంటి మహిళ ఎవరైతుందో ఆమె నన్ను ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆమెకి ఇతర వ్యవహారాలు చాలా వరకు ఉన్నాయి, వేరే వేరే కేసుల్లో కూడా ఆమె ఉంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయని కూడా అతను చెప్తున్నారు. దాంతోపాటు తనపైన కేసులు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది, వాళ్ళంతా కూడా కావాలనే ఇవంతా కూడా సృష్టిస్తున్నారు అనేది కూడా తన వర్షను. సో అవన్నీ కూడా నేను పోలీసులకి సబ్మిట్ చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు. సో కాకపోతే మీరు అడిగినట్టుగా ఈ అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఈయన ఎందుకు పర్సనల్ ఇంట్రెస్ట్ అనే దానిపైన కూడా నేను స్పందిస్తాను. మరి కాసేపట్లో మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తాడనేసి కూడా శేఖర్ భాష చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.